ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నైనా నీకు వందనాలు స్తోత్రములు నైనా ప్రభా. ఈ శిలువ ధ్యానంలో నైనా ప్రభా ఈ 39వ రోజులో నైనా ప్రభా మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఉదయకాలం సాయంకాలము మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి ప్రభా వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి నైనా ప్రభా. నన్ను శివచాటున మరుగు చేసుకుని మీ శ్రేష్టమైన వాక్యం చేత మా అందరిని కూడా బలపరిచి తృప్తిపరిచి ఇక్కడి నుంచి వెళ్ళడానికి నీ కృప ద్వారా సాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందను గాక. ఈ సాయంకాలం మరొకసారి ఈ రీతిగా దేవాది దేవుడు మీ మధ్యలో నిలబెట్టిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూస్తూనే 40 దినాలకు దగ్గరగా ఉన్నాము. రేపు ఉదయకాలము మరి 40వ దినంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాము. మరి 40 దినాల ఉపవాస ప్రార్థనలు రేపటితో ఉదయకాలంతో ముగించబోతూ ఉన్నాయి. మరి సాయంకాలము మరి నిర్గమకాండము కాదు కానీ పరిశుద్ధ వారము, మరి చివరి బేస్త వారము. మరి ఈ యొక్క బేస్త వారం రోజు 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభు మరి జరిగించిన కార్యక్రమాలని గురించి మనం ధ్యానించబోతా ఉన్నాము. ఈ యొక్క థర్స్డే మరి యేసు ప్రభు శిలువ మరణానికి ఒక రోజు ముందు, అంటే ఇదే రోజు ముందు, మరి రేపటి దినాన శిలువ మరణానికి అప్పచెప్పుకునే ముందు ఈ రోజు జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి మనం ధ్యానించుకుందాము. లూకా సువార్త 22వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ యొక్క పస్కా పండుగ అనగానే పాస్ ఓవర్ అంటారు, దాటిపోవడము. మనం చూస్తాము నిర్గమకాండంలో మరి 10 తెగులు వచ్చినప్పుడు 10వ తెగులు ఏం తెగులు అంటే ఈ యొక్క పాస్ ఓవర్ అనమాట, అంటే దాటిపోవటం. మరి ఆ గుర్రపిల్ల రక్తం ఏ ఇంటి ముందైతే ఆ శిలువ ఆకారంలో ఉంటుందో ఆ యొక్క గుర్తుని చూస్తే ఆ మరణ దూత అన్నది అది దాటిపోతుంది. ఎవరి ఇంటికైతే ఆ ఒక శిలువ గుర్తు లేకుంటే ఆ రక్తముతోని ఆ గుర్రపిల్ల రక్తము కనబడని ప్రతి ఇంటిలో వారి యొక్క ప్రధాన కుమారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి ఐగుప్తు దేశమంతా కూడా మరి శవం లేని ఇల్లులాగా ఉండే, ఆ ప్రతి ఇంట్లో కూడా ఒక శవం అన్నది ఉండే ఆ రోజుల్లో. మరి ఈ పస్కా పండుగ భుజించడానికి యేసు ప్రభు తన శిష్యులని పిలిచి మరి తన కొరకు మనందరి కొరకు ఒక గృహాన్ని సిద్ధం చేయాలని శిష్యులను పంపిస్తాడు. మరి శిష్యులు పంపించినప్పుడు ఒక వ్యక్తి కుండ పెట్టుకొని నీళ్లు పెట్టుకొని పట్టుకొని వెళ్తా ఉంటాడు. అతన్ని వెంబడించండి. అతని దగ్గర పోయినప్పుడు అతనికి చెప్పండి యజమానునికి మరి ప్రభువుకు ఒక వేడ గదిలో ఒక రూమ్ కావాలి, ఆ రూమ్లో పస్కా పండుగ ఆచరించవలసిందని యేసు ప్రభు చెప్తున్నాడని చెప్పి ఆ శిష్యులకు చెప్పి పంపిస్తాడు. ఇంతకుముందు కూడా చూస్తాము యెరూషలేం పట్టణానికి మరి ఎంట్రన్స్ అవుతున్న సమయంలో 2 వ్యక్తులను శిష్యులను పిలిచి మరి ఆ కట్టబడిన ఒక గాడిద పిల్లను మరి తీసుకొని రండి, ఎవరైనా అడిగిన ఎడల ఇది ప్రభువుకు కావాలని చెప్పి అనేసి. ఇప్పుడు కూడా యేసు ప్రభు మరి తన శిష్యులను పంపించి ఆ ఒక గదిని సిద్ధపాటు చేయండి, ఎందుకంటే ఆ పస్కా భుజించే సమయం ఆశూన్యమైనది కాబట్టి దానికి కావాల్సినవన్నీ కూడా సిద్ధపరచండి. అతని దగ్గరికి వెళ్ళండి, అడగండి, అతనికి చెప్పండి ఇట్లా ప్రభు యేసు క్రీస్తుకు ఒక రూమ్ మరి ఒక గది కావాల్సినది, దాన్ని పస్కాకు సిద్ధం చేయవలసిందని చెప్పమనేసి తన శిష్యులని ఇద్దరిని కూడా అక్కడికి పంపినట్టుగా చూస్తున్నాం. వెంటనే ఆ ఒక యజమానుడు మరి యేసు ప్రభుకు మేడ మీద ఒక గదిని ఏర్పాటు చేశాడనమాట. ఆ గదిలో మరి ఆ పస్కా పండుగ భుజించడానికి, ఆహారాలు భుజించడానికి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత శిష్యులందరూ కూడా అక్కడ వచ్చిన తర్వాత వారందరితో కూర్చొని మరి ఆ సమయంలో ఆ పస్కా పండుగ, ఆ సమయంలో యేసయ్యనే ఆ పస్కా పండుగ తాను అర్పించుకునే సమయము, మరి తిరిగి ఉదయకాలంలో తన శిలువ మరణానికి ఎక్కుతున్న సమయము యేసు ప్రభుకు తెలుసు. అక్కడ ఉన్న శిష్యులకు కూడా ఎవరికి తెలియదు. ఆ మరణం ఎట్టి మరణం పొందుతుండో యేసయ్యకు తెలుసు, ఆ పస్కా బలి తనే అని తెలుసు. కానీ శిష్యులతో చివరిగా ఒక ఆశ ఉండే దేవునికి, మీ అందరితో కలిసి మరి ఆ పస్కా విందులో పాల్పంచుకోవాలనేసి యేసు ప్రభు ఆశ, చివరి ఆశ అన్నమాట.
ఆ సమయంలో శిష్యులతో చెప్తాడు, మీ అందరితో కలిసి మరి ఆ పస్కా పండుగలో నేను కూడా పాల్పంచుకోవాలని నాకు ఒక ఆశ ఉన్నదనేసి మనం చూసినట్టయితే లూకా సువార్త 22వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి. యేసు పేతురును యోహానును చూచి వీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచని వారిని పంపారు. వారు మేము ఎక్కడ సిద్ధపరచబోచున్నామని ఆయన అడగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చిన అతడు ప్రవేశించింటిలోని అతని వెంటనే వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నేను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచునని వారితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నట్టయితే మరి పేతురు యోహాను వారిద్దరిని పిలిచి మరి మనకు ఆ ఒక భోజనము పస్కా భోజనము మన కొరకు సిద్ధపరచులని వారితో చెప్పాను. వారు మేము ఎక్కడికి సిద్ధపరచవచ్చున్నామని ఆయన అడగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించగా నీళ్ళ కుండతో మోసుకుపోవచ్చు ఒకడు మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించిన ఇంటిలో అతనితో వెంట వెళ్ళింది అనేసి ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. మరి మీరు వెళ్ళండి, ఆ పట్టణంలోకి ఎదురైనప్పుడు మీకు ఒక వ్యక్తి ఎదురవుతాడు, కుండ పట్టుకొని ఎదురవుతాడు. ఆ వ్యక్తిని వెంబడించండి, ఆ వ్యక్తిని వెంబడించి ఆ ఇంటికి వెళ్ళేసి అడగండి, మరి మేడ గదిలో ఒక గది సపరేట్ గది ఒకటి మా దేవునికి బోధకుడు కావాలని అడగమన్నప్పుడు ఆ రీతిగానే వారు పోయి యజమానితో చెప్పినప్పుడు అతడు సాముద్రం కలిగిన గొప్ప మేడగదిని మీకు చూపించను, అక్కడ సిద్ధపరిచిన వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయనతో తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పస్కా పండుగ అనే ఆ ఒక పాత నిబంధన నుంచి ఇది వస్తుందన్నమాట. ఈ పస్కా పండుగ సమయంలో యూదులు దేశంలో ఎక్కడ ఉన్నా ఒక వారం రోజుల ముందు ఇజ్రాయెల్ దేశానికి వచ్చేస్తారు, ఇజ్రాయెల్ పట్టణంకి వచ్చేస్తారు. వారు ఎక్కడ జీవించినా కానీ ఈ పస్కా పండుగ అనేది వారి చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించినది ఏంటంటే, నువ్వు ఎక్కడ ఉన్నా ఈ పస్కా పండుగ సమయంలో ఈ వారం రోజుల ముందులో అక్కడ వచ్చి వారు స్థిరపడి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా సిద్ధపాటు చేసుకొని ఈ యొక్క పస్కా పండుగను బాగా శ్రద్ధగా మరి దేవుని యందు భయభక్తులుగా ఆ ఒక పండుగ ఆచరిస్తూ ఉంటారు. అదే సమయంలో ఈ యొక్క బేస్తవారం ఈ థర్స్డే రోజు మరి శిలువ మరణానికి ముందు రోజు ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. మరి పస్కా సిద్ధపరిచిన తర్వాత మరి యేసు ప్రభు అక్కడికి వచ్చి శిష్యులతోని మరి అందరితోని కూడా కూర్చొని మరి వారికి ఆ ఒక పస్కా బలి అర్పించడం అనే దాని గురించి యేసు ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నా శరీరము మరి రొట్టెల వలె, నా రక్తము ద్రాక్ష రసం వలె మీరు తాగుతున్నప్పుడు ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకోవాలనేసి యేసు ప్రభు ఆ చివరి గంటల గడియల ముందు తన శిష్యులతో మరి భోజనానికి కూర్చున్నాడు. ఈ యొక్క సువార్తికులలో మత్తయి సువార్తలో, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో కూడా ఇవన్నీ కూడా రాయబడినవి. మత్తయి సువార్తలో చూసినట్టయితే మరి 27వ అధ్యాయంలో రాయబడిన మాటలు, మార్కు సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా అక్కడ కూడా రాయబడ్డాయి. మనం చూస్తాము. ఇదే పస్కా పండుగ గురించి మనం చూసినట్టయితే యోహాను సువార్తలో మనం ఇంతకుముందు కూడా ధ్యానించాము. 13వ అధ్యాయంలో చూసినట్టయితే మొదటి వచనం నుంచి చూసినట్టయితే యేసు ప్రభు అంటాడు, తన ప్రేమించిన బిడ్డలను ఎన్నటికీ కూడా మర్చిపోను, నేను ఎన్నటికీ కూడా వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటానని తండ్రితో మరి మాట్లాడతాడు. ఆ సమయంలో యేసు ప్రభు ఏం చేస్తాడో మరి ఈ 3 సువార్తలో రైట్ కానీ యోహాను సువార్తలో రాయబడిన మాటలు ఏంటంటే, యేసు ప్రభు కూర్చునే ముందు తను లేచి ఆ ఒక టవాల్ తీసుకొని తన భుజం మీద వేసుకొనేసి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని శిష్యుల ఒక పాదాలు కడగడం జరిగింది. అక్కడ మనం చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూసినట్టయితే ఆ మాటలు మొదటి వచనం చూసినట్టయితే
తను ఈ లోకం నుంచి తండ్రి ఎదురు వెళ్ళవలసిన గడియ వచ్చినదని యేసు పస్కా పండుగ ముందు ఎరిగి వాడు లోకంలో తన వారిని ప్రేమించి వారికి అంతం వరకు ప్రేమించును అని యేసు ప్రభు ఇక్కడ చెప్పిన తర్వాత చూసినట్టయితే 3వ వచనం నుంచి చూడండి. 3వ వచనం. తన చేతికి సమస్తం అప్పగించినని భోజనం పంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలును తీసుకొని నడుముకు కట్టుకొని అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడిగిన తను కట్టుకొని ఉన్న టవాలుతో తూర్చుటను మొదలు పెట్టాను. ఇట్లా చేసి ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చినప్పుడు అతడు ప్రభువా నీ పాదములను నా పాదములను కడుగుదవా ఆయనతో అన్నాను. అందుకు యేసు నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుంటావని అతనితో చెప్పాను. పేతురు నువ్వెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో నేను. అందుకు యేసు నేను నిన్ను కడిగి నీడలా నాతో నీకు పాడు లేదు. సీమోను పేతురు ప్రభువా నా పాదములను మాత్రమే కాక నా చేతులను నా తలను కడగమని ఆయనతో చెప్పాను. చాలా ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క బేస్త వారం రోజు ఈ థర్స్డే రోజు ఉదయకాలము ఈ సన్నివేశాలంతా కూడా యేసు ప్రభు ఆ మేడగదిలో మరి శిష్యుల పాదాలందరి పాదాలు కూడా కడుగుతూ వచ్చినప్పుడు పేతురు అన్నాడు ప్రభువాను నా పాదంలో కడుగుతావా అని ప్రశ్నిస్తున్నప్పుడు ఒకవేళ నీ పాదంలో నేను కడగనట్టయితే నాతో నీకు పాలు లేదన్నప్పుడు పేతురు అంటున్నాడు నా తల చేతులు కాళ్ళు కూడా అన్నీ కడగమనేసి యేసు ప్రభుతో అక్కడ చెప్పినట్టుగా చూస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క సన్నివేశం అంతా కూడా బేస్తవారం రోజు అంటే ఇదే రోజు 2000 సంవత్సరముల క్రితము జరిగినది. మరి ఇక్కడ చూసినట్టయితే ఆ పస్కా పండుగ ఆ సమయంలో మరి అంతా కూడా సిద్ధం చేసుకున్న తర్వాత యేసు ప్రభు అక్కడికి వచ్చి తిరిగి యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 22వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనను ఆయనతో కూడున్న అపోస్తలుల పెంపికి కూర్చుండి అప్పుడు ఆయన శ్రమపడుతాం చూడండి మాట చూడండి. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితే దేవుడలారా మరి శ్రమకు మునుపు మరి ఆ శ్రమ పొందుకున్నట్టే ముంపు మీతో కూడా ఈ పస్కాలో భుజించవలని మిక్కిలి ఆశపడితే అని యేసుప్రభు అన్నాడు. చివరి ఆ దినాలలో చివరి దినములో మరి యేసుప్రభు ఒక ఆశపడుతూ ఉన్నాడు. మీ అందరితో కలిసి మీతో కూడా పస్కా భుజించవలని మిక్కిలి ఆశపడితే అది దేవుని రాజ్యంలో నెరవేర్చడము ఇక ఎన్నడూ కూడా దానిని భుజించనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇక మీద ఎప్పుడు కూడా తిరిగి నేను ఈ పస్కా ఒక ఆ భోజనం అన్నది తిరిగి కూడా ఎన్నడూ కూడా మరి స్వీకరించాను. కాబట్టి నాకు ఆశ ఉన్నది ఏంటంటే మీ అందరితో కలిసి మరి ఆ భుజించవలనని మిక్కిలి ఆశపడితే అని ఇది దేవుని రాజ్యంలో నెరవేర్చటకు చదువు 16 వచ్చేది. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకోండి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుచున్నానని. పిమ్మట ఆయన రొట్టె పట్టుకొని రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకొని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చింతించబడిన నా రక్తము వలనైన కొత్త నిబంధన ఇదిగో నన్ను అప్పగించిన వాని చేయి నాతో కూడా బల్ల మీద ఉన్నది. నిర్ణయించిన ప్రకారం
మనుష్య కుమారుడు కూర్చున్నాడని ఆయన ఎవరి చేత అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను. వారు ఈ పని చేయవాడెవరు వారు అవి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నట్టయితే యేసు ప్రభు మరి ఆశపడి ఉన్నాడు తన శిష్యులతో ఆ పస్కా భోజనంలో పాలు పంచుకోవాలనేసి వారికి ఇచ్చినప్పుడు మరి ఆ రొట్టెను తుంచినప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే పిప్పట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని నిలిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడినది నా శరీరము అని జ్ఞాపకము చేసుకున్నట్టు దీనిని చేయండి అని చెప్పాను. మనము నేను వెళ్తూ ఉంటాం, చాలామంది ఈ యొక్క బల్లని తీసుకుంటూ ఉంటాం కదా. బల్లని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మరి ఆ రొట్టెను ఆ ద్రాక్ష రసం తీసుకునేటప్పుడు యేసయ్యని జ్ఞాపకము చేసుకోవాలనేసి ఇక్కడ శిష్యులతో చెప్తా ఉన్నాడు. దాన్ని తీసుకునేటప్పుడు మనము తీసుకునే సమయంలో మనలో మన హృదయంలో ఏ ఒక కోపం కానీ ఏటువంటి అసూయ కానీ ఏది కూడా ఉండదు. సమాధానం పడుతూ ఆ బల్లని తీసుకోవాలి. ఆ బల్లని తీసుకునే ముందు నీ హృదయాన్ని నువ్వు ఒకసారి పరీక్షించుకోవాలి. బల్లనిదో అందరు తీసుకుంటున్నారు కదా, నేను గత నెల తీసుకోలేదు, నేను తీసుకోవాలనేసి వెళ్ళకూడదు. నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు తీసుకునడానికి అర్హుడు కావా? ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఆ రొట్టెని తెచ్చినప్పుడు ఇది నా శరీరం అని చెప్తా ఉన్నాడు. ఆ ఒక రొట్టె శరీరంగా ఉన్నది. ఆ తిన్న తర్వాత ద్రాక్ష రసం తీసుకునే సమయంలో అది యేసయ్య రక్తము. మరి యేసయ్య రక్తము ఆ ఒక రొట్టె ముక్క, అది మనం అనుకోవచ్చేదో రొట్టె ముక్క కదా, అందరు తీసుకుంటున్నారు, తీసుకోకపోతే నన్ను చూసి ఏమనుకుంటారు అనేసి వెళ్ళి తీసుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని తీసుకోవాలంటే నీకు ఒక అర్హత ఉండాలి. హృదయ శుద్ధి ఉన్నవారు దేవుని చూచెదరు. నీ హృదయంలో అసూయ పాపం ఇవన్నీ పెట్టుకునేసి నువ్వు బల్లని తీసుకోవడం అది మంచిది కాదు. బల్ల తీసుకోవాలంటే నీ హృదయాల్లో ఏ ఒక పాపం ఉండకూడదు, ఏ ఒక అపవాది క్రియలు ఉండకూడదు, ఏ ఒకరి నీ సహోదరులను క్షీణించని ఎడల దాన్ని తీసుకోవడానికి నువ్వు అర్హుడు కాదు. మరి ఇక్కడ శిష్యులకు అదే చెప్తా ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది నా శరీరము అని యేసు ప్రభు చెప్తున్నాడు. పిమ్మట ఆయన ఒక రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత దానిని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం అని జ్ఞాపకము చేసుకొని దీన్ని చేయండి అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం తీసుకునేటప్పుడు ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సిలువలో వేలాడే యేసయ్యని జ్ఞాపకం చేసుకొని మనం అప్పుడు దాన్ని తీసుకున్నప్పుడు ఆ మనస్సులో ఒక నెమ్మది ఉంటుంది. మనం ఏమి చేయకుండా మనం మారకుండా ఏదో బాప్టిజం తీసుకున్నాం కాబట్టి తీసుకోవాలి అని కాదనే, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిచినప్పుడు నువ్వు దాన్ని తీసుకుని దేవుని చిత్తానుసారంగా నడవాలి. బిడ్డలు, ఇక్కడ యేసు ప్రభు తన చివరి ఆ ఒక మాటలను శిష్యులతో మాట్లాడుతూ ఆ రొట్టెను విడిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఇది నా శరీరము అని వారికి తెలియజేస్తా ఉన్నాడు. ఆ తర్వాత చూసినట్టు ఆ ప్రకారం భోజనం చేసిన తర్వాత ఆయన గిన్నెను పంచుకొని ఈ గిన్నెలో మీ కొరకు చింతబడిన నా రక్తము వల్ల నేను కొత్త నిబంధన అనగానే ఈ యొక్క యేసు ప్రభు రక్తము ద్వారా ఆయన శరీరంలో ఆ ఒక రక్తమంతా కాల్చడం ద్వారా ఆ శిలువ మరణం పొందడం ద్వారా పాతది కొట్టువేయబడింది, కొత్తది మనకు అనుగ్రహించబడింది. అంటే ధర్మశాస్త్రంలో ఆ సమయంలో ఆ పస్కా బలుల నాడు బలులు అర్పించేది కొట్టువేయబడింది. ఒకేసారి ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువ మరణం పొందిన తర్వాత మన కొరకు ఒకేసారి పస్కా బలిగా తాను అర్పించుకున్నాడు. తానే ఆ శిలువ మరణానికి వెళ్ళి మన పాపముల గురించి ఒకేసారి ఆ బలి అర్పించినట్టుగా చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి శరీరంలో ఉన్నది ఆ ఒక రొట్టె, మరి తన రక్తంలో ఉన్నది ఆ ద్రాక్ష రసం తాగేటప్పుడు అతని జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకొని మరి ఇది కొత్త నిబంధన అనేసి ఇదిగో నన్ను అప్పగించిన వాడిని నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నదే. యేసు ప్రభు కూర్చున్నప్పుడు ఆ కాలంలో వారి కింద కూర్చొని ఒక కింద బల్ల ఉంటుండే. ఆ బల్ల ప్రకారంలో అందరూ కూర్చొని యేసు ప్రభు మధ్యలో కూర్చొని అవన్నీ కూడా ఇస్తున్న సమయంలో తనను అప్పగించే వ్యక్తి అక్కడే ఉన్నాడు, ఇస్కరియోత యూదా. అంటే చూడండి, ఒక మాట గమనించండి, యేసు ప్రభుతో చివరి గంటల వరకు నడిచాడు అతను. రాత్రికాల సమయంలో సాయంకాల సమయం అది భుజించే సమయంలో కూడా ఇస్కరియోత యూదా అక్కడే ఉన్నాడు.
అతను కూడా తీసుకున్నాడు. యేసు ప్రభు ఒక రొట్టెను, ఆ ద్రాక్ష రసను అతను కూడా తీసుకొని, ఇదిగో నన్ను అప్పగించిన వాని చేయి కూడా నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది, నిర్ణయించిన ప్రకారం మనుష్య కుమారుడు పోచున్నాడని ఆయన ఎవరి చేత అప్పగించబడలో ఆ మనుషుడికి శ్రమ అని చెప్పాను. వారి పనినంత చేయబోచుండు వారు అని తమలో తమ అనుకొనసాగిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పస్కా బలి, యేసు ప్రభుయే ఆ పస్కా బలి అనేసి ఇక్కడ ఉన్న శిష్యులకు ఎవరికి తెలియదు, కానీ యేసు ప్రభుకు తెలుసు. ఈ రాత్రికాల సమయంలో నన్ను పట్టుకుంటారు, ఆ శిల్వ మరణానికి తీసుకెళ్తారు, ఆ భయంకరమైన మరణానికి నేను దగ్గరగా ఉన్నాననేసి యేసు ప్రభుకు తెలుసు. దేవుని బిడ్డలారా, తిరిగి చూడండి, అదే లూకాసు వార్త 22వ అధ్యాయం అదే 39వ వచనం నుంచి చూడండి. ఇది కూడా మరి ఆ సాయంకాలం జరిగినది. ఈ యొక్క బేస్తవారం రోజున సాయంకాలం జరిగిన మొదటగా ఈ యొక్క రొట్టె ముక్కను, ఆ యొక్క ద్రాక్షరసము శిష్యులకు ఇచ్చిన తర్వాత చివరి ఆ గంటలలో యేసు ప్రభు మరి ఆ సమయంలో బయలుదేరి మరి ఆయన వారితో చూపున ఒలివ కొండకు వెళ్ళించినగా శిష్యులు ఆయన వెంట కూడా వెళ్ళేది. చూడండి 39వ వచనం నుంచి చూడండి. ఆయన బయలుదేరి తన వారితో చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేసి దూరం వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా యొద్దకు తొలగించకు, నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించు కాక అని ప్రార్థించారు. ఆ సాయంకాలం సమయంలో వాడుక చూపున తండ్రితో ప్రార్థన చేయడానికి మరి యేసయ్యకు తెలుసు ఆ మరణం ఎలాంటి భయంకరమైన మరణము. మరి ఆ మరణం పొందుతున్న సమయం, ఆ యేసయ్యకు ఆ గంటల దగ్గర అయిన సమయంలో ఏకాంతంగా వెళ్ళి తండ్రితో ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. వాడుక చూపున మరి శిష్యులతో ఒలీవ కొండకు వెళ్ళి ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరిన ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేయమని చెప్పాను. శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేయండి. మనం చూస్తాము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే కుండ మీద ప్రసంగంలో ప్రార్థన గురించి రాయబడినది. మీరు ప్రార్థన చేసినప్పుడు వేశ్యధనంలో ప్రార్థన చేయకూడదు. ఏదో గొప్ప ప్రార్థన పరంగా ఏదో గొప్పగా చేయడం కాదు, కానీ ఒంటరిగా ఉండేసి ఒంటరిగా దేవుని సన్నిధిలో తలుపులు వేసుకొని నువ్వు ప్రార్థన చేయాలనేసి ప్రార్థన మరి యేసు ప్రభు ఖర్చు పెడతాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు తన లోకంలో జీవించినప్పుడు ఒంటరిగా శిష్యులను కొద్ది దూరంగా పెట్టేసి యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు శిష్యులతో చెప్తా ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయని చెప్పి వారి ఎద్ద నుంచి రాతి మీద దూరంగా వెళ్ళి మోకాలను చేసి, తండ్రి ఇగో తండ్రి ఈ గిన్నె నా ఎద్ద నుంచి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, ఆయన నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మానవుని యొక్క శరీరంతో ఉన్నాడు. మానవునికి మనకి ఎలాంటి శ్రమలు ఉంటాయో, కష్టాలు ఉంటాయో, బాధలు ఉంటాయో, ఆ రీతిగా యేసయ్య కూడా ఆ నొప్పి బాధ అన్నీ కూడా ఉంటాయి. మరి ఆ శిలువ మరణం ముందు ఆ నొప్పి ఎలా ఉంటుందో యేసయ్య తెలుసు. ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందో కూడా యేసయ్యకు తెలుసు. కానీ యేసయ్య మన గురించి వచ్చాడు. మరి తండ్రితో అంటున్నాడు, ఆ ఒకవేళ చిత్తమైతే నాకు ఈ గిన్నె నా నుంచి తొలగించు అంటే, ఈ మరణం నా నుంచి తొలగించు అనేసి యేసయ్య ప్రార్థన చేసి తర్వాత వెంటనే అన్నాడు, ఆయనలో నా ఇష్టం కాదు నీ చిత్తము సిద్ధపరచును కాక అనేసి ప్రార్థన చేసినాడు. దేవుని బిడ్డలారా, మరి చివరి ఆ క్షణాలను ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రి వైపు చూస్తా ఉన్నాడు యేసయ్య. మరి తండ్రి వైపు చూసి ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా నీ చిత్తం అయితే ఒక గిన్నెను నా నుంచి తొలగించు, అయినా కానీ నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే నెరవేర్చు అని ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు పరలోకం నుంచి ఒక దూత ఆయనకు కనబడని ఆయనను బలపరిచెను. దేవుని బిడ్డలారా, పరలోకం నుంచి ఒక దూత యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యని బలపరిచింది. ఆ దుఃఖంలో, ఆ దుఃఖ క్రాంతిలో ఉన్న యేసయ్యను ఆ దూత వచ్చి బలపరిచినట్టుగా చూస్తూ ఉన్నాము. ఆ రాత్రికాల సమయంలో బేస్తవారం రోజు మరి సాయంకాల సమయంలో యేసు ప్రభు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్న సమయం, దుఃఖిస్తున్న సమయంలో మరి పరలోకం నుంచి ఒక దూత ఆయన దగ్గర కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత అద్భుతంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడిన గొప్ప రక్త బిందువులే ఆయన. దేవుని బిడ్డలారా, కొన్ని గంటల ముందు మరి
ఆ మరణాన్ని యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెమట అంతా కూడా మరి రక్తం బిందులా ఆయన చూపిస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ ఒక చివరి దినము ముందు మరి ఒంటరిగా తండ్రితో ప్రార్థన చేసినప్పుడు ఎంతో వేదనతో బాధతో మరి ప్రార్థన చేసినట్టుగా చూస్తా ఉన్నాము. ఆయన వేదన పడి మరి ఆత్మరంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడిచి ఒక గొప్ప రక్త బిందువులు ఆయన ప్రార్థన చాలించిన లేచిన తర్వాత శిష్యుల వద్దకు వచ్చాను. ఆ మాట చదవండి, 45వ వచనం చదవండి. దుఃఖము చేత నిద్రించుట చూచి మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయాలని వారితో చెప్పాను. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయమంటున్నారు. ప్రార్థన అన్నది మనం దేవుడితో మాట్లాడుతూ ఉన్నాం, మన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మొదటిసారి వచ్చాడు చెప్పాడు, రెండోసారి చెప్పాడు, మూడోసారి కూడా వారి దగ్గరికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. మిగిలిన సువార్తలలో చూస్తే యేసు ప్రభు రెండోసారి వచ్చి వారికి హెచ్చరిక చేసినా కానీ వారు నిద్రిస్తూ ఉంటున్నారు. మరి అది చూసినట్టే మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయనని వారితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయము యేసయ్యకు తెలుసు. కొన్ని గంటలలో మరి ఆ ఒక రోమా సైన్యానికి తను పట్టుకుంటారని తెలుసు, తనను ఆ శిలువ మరణానికి తీసుకెళ్తారని తెలుసు, ఆ దెబ్బలు అవన్నీ కూడా యేసయ్యకు తెలుసు. కానీ తను ఉన్నతో పాటు ఉన్న శిష్యులకు ఎవరికి కూడా అది తెలియదు. అందుకే ఆయన వేదన పడుతూ ఆ ప్రార్థన చేసినట్టుగా చూస్తూ ఉన్నాము. మరొక దిక్కు తండ్రిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఒకవేళ చిత్తమైతే ఈ గిన్నె తీస్తే తిరిగి అంటాడు, అయ్యా నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే నెరవేర్చు అని అన్న తర్వాత దూత వచ్చి మరి యేసు ప్రభుకు బలపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దేవుని దూత పరలోకం నుంచి దిగి వచ్చి యేసయ్యని అక్కడ బలపరిచిన తర్వాత ఆయన చెమటంతా కూడా కారుతున్నప్పుడు రక్త బిందువులే ఆయన అయిపోయినాడు. ఆ సమయంలో చూసినట్టయితే శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు దుఃఖం చేత నిద్రించి చూచి మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్టు లేచి ప్రార్థన చేయాలని వారితో చెప్పాను. మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ ప్రార్థన అన్నది మనల్ని బలపరుస్తుంది. మనం చూస్తాము, యాకోబు పత్రికలు అంటారు, మరి సాతాను ఎదిరించాలంటే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడే సాతాను ఎదిరిస్తాము. మనం సాతాను విడగొట్టాలంటే ఎప్పుడు ఎలగొట్టగలుగుతామంటే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు సాతాను మనం ఉద్ధరించి పారిపోతాడు. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అపవాదిని ఎదురించండి, సాతాను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడనే మాట అక్కడ రాయబడినది. 4వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండి అప్పుడు అపవాదిని ఎదిరించింది, అప్పుడు మీ ఎదురు నుంచి పారిపోతారు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అపవాదిని ఎదిరించాలంటే ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం అప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉంటామో అప్పుడు మనము అపవాదిని ఎదిరించగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట ఈ సమయంలో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అపవాది అన్నాడు ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి వాడు ఎదురు కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించింది, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు. ఉరికి ఎట్లా పరిగెత్తుతారో అట్లా పారిపోతాడు. ఎందుకంటే అక్కడ ఎవరున్నారో ప్రభు యేసు క్రీస్తు ఎక్కడైతే ఉంటాడో అపవాదికి అక్కడ చోటుండదు. కాబట్టి మనం చేయవలసింది దేవునికి లోబడి అపవాదిని ఎదురించింది, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవడం. దేవుని బిడ్డలా, మనం దేవుని ఎద్దకు రావాలి. దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి, దిమక్ మనసులారా మీ హృదయంలో పరిశోధించుకోండి, పరిశుద్ధపరచుకునండి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వును దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకునండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మేము హెచ్చించిన. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని దృష్టిలో తగ్గించుకుంటామో అప్పుడు హెచ్చించబడతామనే సత్యాన్ని
జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి లూకాసు వార్త 22వ అధ్యాయానికి వద్దాము. మరి అదే రోజు ఇంకో కొన్ని విషయాలు అక్కడ జరిగినట్టుగా చూస్తూ ఉన్నాము. 47వ వచనం చూడండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకుంటూ ఆయన ఎదుగు రాగా. ఇక్కడ ఒక మాట గమనించండి. ఇస్కరే యూదా ఎక్కడున్నాడంట? వారికంటే ముందుగా ఉన్నాడంట. ఇక్కడ యేసు ప్రభుని అప్పచెప్పడానికి ఆ వ్యక్తి ఇట్లా ఉన్నాడంటే ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపు కూడి వచ్చి 12 మందిలో యూదా అని అనబడేవాడు వారికంటే ముందుగా నడిచి యేసుని ముద్దు పెట్టుకుని ఆయన ఎద్దుకు రాగా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యని మరి ఆ చివరి రోజు వరకు కూడా, ఆ చివరి రోజు ఆ పస్కా తీసుకున్నప్పుడు కూడా యేసయ్య ఒక హెచ్చరిక చేశాడు. నా నంబర్ చెప్పేవాడు ఇక్కడే ఉన్నాడని. ఇస్కరే యూదా ఆ సమయంలో, మరి ఆ సమయంలో చూసినట్టయితే ఆ సైనికులకు ముందుగా ఏదో ఆత్రతగా పని చేయాలనేసి, తొందర చేయాలనేసి తొందరగా అక్కడ ముందుగా వచ్చి యేసయ్యను ముందు పెట్టుకోవడానికి ముందుగా వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి అతనిలో సాతానుడు ప్రవేశించినాడని ఇంతకుముందుకే యేసు ప్రభు హెచ్చరిక చేశాడు. మరి ఆ సాతానుడు ఏం చేస్తున్నాడంటే యేసయ్యను ముందుగా పట్టిస్తామనేసి ఒక ఏమంటారు పరువుతో ముందుగా వస్తా ఉన్నాడు యూదా. చూసినట్టయితే మరి యేసు యూదా నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా ఆయన చుట్టూ ఉన్న వారు జరగబోదాన్ని చూచి ప్రభువా కత్తితో నరుకుదుమా అని ఆయన అడిగి, అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికాడు. అయితే యేసు ఈ మట్టుకు తాళని చెప్పి వారి చెవి ముట్టి బాగు చేశాడు. యేసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయ అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటుతోనూ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుడియలతోనూ బయలుదేరి వచ్చిందిరా. నేను అన్నదినం మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేరు. అయితే ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారమును అని. ఇక్కడ వరకు వచ్చాము. మరి రాత్రికాల సమయంలో మరి ఇస్కరే యూదా మరి యేసు ప్రభుని అక్కడ అప్పచెప్పినట్టుగా చూస్తూ ఉన్నాము. యేసు ప్రభుకు మరి ముద్దు పెట్టి మరి ఇస్కరే యూదా యేసయ్యని అక్కడ అప్పచెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి చివరి వరకు యేసయ్యతో నడిచాడు. చివరి గంట వరకు కూడా యేసయ్యతోనే ఉన్నాడు. ఆ సమయంలో, ఆ రాత్రికాల సమయంలో మరి యేసు ప్రభుని ముందుగా నడిచి యేసు ప్రభుని మరి అప్పచెప్పినట్టుగా చూస్తూ ఉన్నాము. మరి 12 మందిలో అతడు కూడా చివరి ఆ ఒక విందులో దేవునితో మరి పాలు పంచుకున్నాడు. యేసయ్య ఆశపడ్డాడు వారితో భుజించడానికి. అందులో ఇస్కరే యూదా ఉండాలని కూడా దేవుడు ఆశపడ్డాడు. ఆ 12 మందిని అక్కడ పిలిచాడు. 12 మందికి అది ఇచ్చేటప్పుడు కూడా యేసు ప్రభు చెప్పాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తం అని కూడా వారికి చెప్పినాడు. ఇవన్నీ మాటలు విన్నా కానీ ఇస్కరే యూదా మరి దేవుని వైపు నడవలేకపోయినాడు. కారణము అతడులో అప్పుడే సాతానుడు ప్రవేశించున్నాడు. కాబట్టి యేసయ్యను అప్పచెప్పడానికి మరి జనుల కంటే ముందుగా వచ్చి మరి యేసయ్యను వారికంటే ముందు నడిచి యేసయ్యను ముద్దు పెట్టుకొని ఆయన ఎద్దకు రాగా, యేసు యూదా నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించున్నావని వానితో అనగా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చివరి క్షణాలను కూడా ఒకవేళ ఇస్కరే యూదా ఆ క్షణంలో యేసయ్యన తప్పైనట్టు కూడా యేసయ్య క్షమించేవాడు. మరి ఆ మాట అంటున్నా కానీ ఇస్కరే యూదాల ఆ సమయంలో ఏ మార్పు లేదు. యేసు యూదా నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించున్నావని వారితో అనగా ఆయన చుట్టూన్న వారు జరగబోదని చూచి ప్రభువా కత్తితో నరుకుదామా అని ఆయన అడిగిరి. ఈ మాట ఎవరన్నారంటే పేతురు అంటా ఉన్నాడు. పేతురు పోరాడేవాడు కాదు. పేతురు యుద్ధంలో పోరాడే వ్యక్తి కూడా కాదు. అంత సామర్థ్యం లేదు పేతురికి. ఆ కత్తి ఏంటంటే తన రక్షణ గురించి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒక మనిషిని చంపాలంటే ఎవరు కూడా చెవు నరకరు. చంపాలనుకున్నప్పుడు వారు ఏం చేస్తారంటే వారికి ఒకవేళ ఆ కత్తితో అనుభవం ఉన్న వ్యక్తి అయితే దాన్ని కడుపులో కానీ ఎక్కడైనా పొడిచి చంపుతాడు. కానీ పేతురు కొట్టినప్పుడు అతని చెవు నరికిందంటే పేతురికి ఆ కత్తితో ఇంతకుముందుకు ఎప్పుడు కూడా అతనికి అనుభవం లేదు. ఆ కత్తి ఏంటంటే ఒకవేళ చేపలు పట్టుకొని దాని కొయ్యని కట్టుకున్నాడు, చిన్న కత్తి ఏదో ఉండొచ్చు. కానీ అతనికి ఆ ఒక కత్తి పట్టుకొని మనిషిని చంపేంత ధైర్యం లేదు. అలాగే ఆ మనిషిని
చంపేంత కూడా ఆ ఒక కత్తితో అతను ఎంత పెద్ద కత్తి ఉన్నదో ఇక్కడ రాయబడలేదు, కానీ ఆ కత్తితో ఒక చెవు మాత్రమే నరికాడు. తిరిగి యేసయ్య మలక అనే వ్యక్తి ఆ చెవును తిరిగి బాగు చేశాడు. దేవుని బిడ్డలారా, ఆ చివరి ఆ దినంలో మరి ఆ సాయంకాల సమయంలో ఇదంతా కూడా మరి జరిగింది ఎక్కడ అంటే మనం చూసాం. ఎక్కడ జరిగిందంటే ఆ ఒలివ కొండకు వెళ్ళిన శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆయన వాడుక చిక్కున వెళ్ళే ఒలివ కొండ దగ్గర మరి అక్కడ ఈ యొక్క సమయంలో యేసు ప్రభువు దగ్గరికి వీరందరూ కూడా సైనికులతో వచ్చినప్పుడు ఇస్కర యూద ముందుండి యేసయ్యను ముద్దు పెట్టుకొని మరి అతన్ని అప్పచెప్పినట్టుగా చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్కడ చూసినట్టయితే మరి పేతురు తన కత్తి తీసి అడుగుతా ఉన్నాడు, మరి వీరందరినీ కూడా నరుకుదామా అని అన్నాడు. అంతలో వారు ఒక ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవిని తెగ నరికెను. మరి కుడి చెవిని తెగ నరికెను. మరి ఈ పేతురు దగ్గర ఉన్న కత్తితోని అతన్ని కొట్టడానికి పోయినప్పుడు అతనికి ఒక వ్యక్తి యొక్క కుడి చెవు నరకబడినది. అయితే యేసు ఆ మాట తాళండి అని చెప్పి, మీ మటుకు తాళుడు అని చెప్పి ఆ చెవు ముట్టి బాగు చేశాను. యేసు తన పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులను దేవాలయ అధిపతులతో పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ కొడియలతోనూ బయలుదేరి వచ్చిరా. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియ అంధకారము సంబంధమైన అధికారం. నేను ప్రియ దేవుని ఇవన్నీ కూడా బేస్తవారం రోజు 2000 సంవత్సరముల క్రితము మరి ఆ సమయంలో యేసు ప్రభు తన శిష్యులతో కూర్చొని మరి ఆ పస్కా విందులో ఆ భోజనం చేయాలని యేసు ప్రభు ఆశపడి ఉన్నాడు. అదే రీతిగా మరి 12 మందిని చూశాడు, 12 మందితో మాట్లాడాడు, 12 మందితో ఆ రొట్టె విడిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా శరీరం అని చెప్పి తర్వాత వారికి ఇచ్చిన ద్రాక్ష రసంలో ఇది నా రక్తం అని ఇది జ్ఞాపకము చేసుకోండి అనేసి యేసు ప్రభు అక్కడ చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు ఎట్టి మరణం పొందబోతున్నాడో యేసేకు తెలిసినది. అది యేసేకు తెలుసు. ఆ చివరి ఆ గంటలలో కూడా యేసేకు తెలుసు. మరి ఆ మరణం ఎంత ఘోరంగా ఉంటుందో కూడా యేసేకు తెలుసు. కాబట్టి అది జ్ఞాపకం చేసుకుంటూ ఆ సాయంకాల సమయంలో పట్టుకొని తర్వాత చూసినట్టయితే యేసు ప్రభుని దాదాపుగా 6 సార్లు అక్కడి నుంచి ఇక్కడికి, ఆ కోటి నుంచి ఈ కోటి నుంచి, పిలాతు దగ్గర నుంచి మరి మనం చూసినట్టయితే ఏరు దగ్గరికి, ఏరు నుంచి అన్న దగ్గరికి, వీరన్నీ కూడా అక్కడికి ఇక్కడికి తిప్పినా కానీ ఎక్కడ పోయినా కానీ యేసు ప్రభు మీద ఏ ఒక్క దోషం కూడా లేపలేకపోయారు, ఒక పాపాన్ని కూడా వారు చూపించలేకపోయినారు. చివరికి పిలాతు అన్నాడు, ఇతనిలో ఏ నేరం కూడా కనిపిస్తలేదనేసి నిన్న ఈ ఉదయకాలం మనం ధ్యానించాము. 19వ అధ్యాయంలో పిలాతు అన్నాడు, మరి ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో ఏ దోషం లేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 33.5 సంవత్సరంలో మానవునిగా జీవించాడు. ఆయనలో ఏ పాపము లేకుండా జీవించాడు. మనకు ఒక మార్గాన్ని చూపెట్టాడు. ఆ మార్గం ఏమంటే సత్యంలో నడిచే మార్గము. ఆ మార్గాన్ని చూపించి తిరిగి చనిపోయడానికి యేసు ప్రభు ఆ శిల్వ మరణానికి వెళ్ళే సమయంలో కూడా మరి ఇంతకుముందు కూడా చూస్తాము. యోహాను సువార్తలో రాయబడిన మాటలు ఏంటంటే, నేను నా మరణాన్ని ఇస్తున్నాను, తిరిగి దాన్ని తీసుకోవడానికి తండ్రి నాకు అధికారం ఇచ్చాడని కూడా యేసు ప్రభు మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలు నేటితోని సాయంకాల ప్రార్థనలు ముగించబడ్డాయి. దేవుని చిత్తమైతే తిరిగి 39వ అధ్యాయం 40వ అధ్యాయం నిర్గమకాండం ముందు మనము ధ్యానిస్తాము. అదే రీతిగా మరి రేపటి ఉదయకాలంతోనే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు మనం ముగించబోతూ ఉన్నాము. దేవుని మహాకృప కనికరం బట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బంది సంఘటనలు వచ్చినా కానీ ఈ యొక్క సమయంలో ఏ అడ్డంకు కూడా లేకుండా యేసు ప్రభు మరి ఈ యొక్క 39వ దినము ముగించడానికి దేవుడు తన కృప చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 40 దినాల ఒక యాత్ర నుంచి 40 దినాల ఈ గొప్ప అనుభవం ఇదే. నేను ఉదయకాలం కూడా అదే మాట చెప్పాను. మా జీవితంలో ఎప్పుడు లేనంత ధన్యత మేము చూస్తాము. ప్రతి దినము 22వ తారీఖు ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన రోజు నుంచి ప్రతిరోజు ఉదయకాలము 4 గంటలకు లేసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం, తిరిగి సాయంకాలము ధ్యానించడము, మధ్యాహ్నం ధ్యానించడం, ఒకే పని మాకు 39 రోజులలో కొన్ని గంటలు దేవుళ్ళ గడిపే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా ఇది మొదటిసారి ఫెయిత్ మినిస్ట్రీస్లో
ఈ మందిరం కట్టిన తర్వాత మరి 40 దినాలు కంటిన్యూషన్గా మరి ప్రార్థనలు జరపడము దేవుడిచ్చిన గొప్ప కృప ధన్యత. ఈ నూతన మందిరంలో ఇది నిర్మించడానికి మరి సిల్వ దానాలు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తుండే. ఈ సిల్వ దినాల గురించి మీకు తెలుసో తెలియదు, ఈ 40 దినాల గురించి కొన్ని సంవత్సరంలో ప్రార్థన చేశాము దేవుని సన్నిధిలో. ఎప్పుడు 40 దినాలు నీ మందిరంలో మేము ప్రార్థన చేసి 40 దినాలు ఉపవాస ప్రార్థన ఎప్పుడు జరిపిస్తామని దేవా అనేసి కనిపెట్టుకొని ఆ ప్రార్థనలు మరి 2021 సంవత్సరము దేవుడు నెరవేర్చాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 40 దినాల్లో ప్రతిరోజు ప్రకటించిన వాక్యము మరి దేవుని కృపలో అది బలపరిచి అనేకులను బలపరుస్తుందని మా విశ్వాసం ఉన్నది. మేము చెప్పిన మాటలు ఏది కూడా మరి వ్యర్థం కాదు. ఎందుకంటే ఈ ప్రయాసము ఈ భారం అంతా కూడా ఆత్మలను సంపాదించే ఒకే ఒక ఉద్దేశంతో ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. దేవుని చిత్తమైతే ఇంకొక ఆశ ఉన్నది, అది ఎప్పుడు నెరవేర్చాలో తెలియదు. కానీ 100 దినాల్లో 100 days మరి దేవుని సన్నిధిలో ప్రతి ఉదయకాలము సాయంకాలము మరి జరిపించాలని దేవుని సన్నిధిలో దాని గురించి కూడా ఎదురు చూస్తాను. ఎందుకంటే చేసిన ప్రతి ప్రార్థన దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చారు. ప్రత్యేకంగా ఈ ఫెయిత్ మినిస్ట్రీస్ ఈ మందిరం నిర్మించడంలో ఎన్నో సంవత్సరముల నుంచి మీ అందరికీ తెలుసు, మనం అక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాము, మాకు ఒక మందిరం కావాలయ్యా, మా మందిరం కావాలి. దేవుడు మందిరాన్ని ఇచ్చారు. ఇదో చూస్తే మందిరం చూస్తే ఒక సంతోషము. మీరు గమనిస్తున్నారా, కిటికీల పని కూడా కంప్లీట్ అయిపోయింది. మందిరం దాదాపుగా 95% పనులన్నీ కూడా ముగించడానికి దేవుడు తన కృప చూపించాడు. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఈ మందిరం విషయంలో మరి పని విషయంలో ఎప్పుడైతే పని ఆరంభించినప్పుడు దేవుని కృప దేవుని ఆశీర్వాదము ఈ మందిరంలో మేము చూస్తూ ఉంటాము. మరి పని ఆరంభించినప్పుడు చిన్న పని అనుకుంటాము, అది పెద్ద పెద్ద పనులకు పోతాం, ఎంతో ఖర్చుతో కూడిన పనులు. కొన్నిసార్లు అనుకుంటాము మా వాళ్ళది కాదు అనేసి. నిజంగా మానవులుగా మన ఆలోచనతో నడిచినప్పుడు అది కాదు మనతోనే. ఎందుకంటే దేవుని కృప ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ముగించడానికి, దీన్ని నిర్మించిన విషయంలో నుంచి మొదలుకొని చూస్తే దేవుడు ఎంతగా దీవించాడంటే ఈ మందిరం అంతగా దీవించాడు. ఈ మందిరంలో ప్రార్థన చేసుకున్న ప్రతి ప్రార్థన కూడా నెరవేర్చబడను కాక. నేను చేసిన ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతున్నది. ఒకరోజు ఆ ఒక జవాబును మీరు చూస్తారు. ఆ సాక్ష్యం కలిగిన జీవితాన్ని మీ నోటి నుంచే ఆ సాక్ష్యాలు చెప్తారు. ఎందుకంటే ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రార్థన దీన్ని ఎంత పరిశుద్ధంగా మేము దీన్ని ఆచరిస్తామో, ఎంత పరిశుద్ధంగా ఈ మందిరాన్ని మేము ఉంచుతామో అది మాకు తెలుసు. ఈ ప్రార్థన మందిరంలో ప్రతి ఉదయకాలం సాయంకాలము ఎన్నో ప్రార్థనలు ఇక్కడికి వచ్చి కూర్చొని కొంతమంది ఉదయకాలంలో వచ్చి ఒంటరిగా వచ్చి వారు ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉంటారు. వారి యొక్క వ్యక్తిగత భారంలో ఉన్న ఏది ఉన్నా కానీ ప్రార్థన కూడా చేసుకుంటారు. మీరు ఇక్కడ చూస్తున్నది ఒక స్టాండ్. ఇదేం స్టాండ్ అంటే ఇది ప్రార్థనకు స్టాండ్. ఇది విజ్ఞాపన ప్రార్థన గురించి ఒక ప్రత్యేకంగా దించేయవచ్చున్నాము. ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థన అనేది చాలాసేపు ప్రార్థన చేయవలసి వస్తున్నప్పుడు మోకాల మీద కొంతమంది వృద్ధులైన ఎవరైనా కానీ దీని మీద చేతులు పెట్టుకొని ప్రార్థన చేయడానికి ఈ యొక్క స్టాండ్ చేయించడం జరిగింది. ఈస్టర్ రోజు దీన్ని మరి దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేయబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రార్థన జీవితంలో ఈ మందిరం ఇవన్నీ కట్టడానికి మరి అనుకోవచ్చు మీరు దగ్గర దానికి చాలా డబ్బులు ఉన్నాయని సార్. ఎప్పుడు కూడా డబ్బులు నుండి దీన్ని కట్టలేదు మేము. ఈరోజు చెప్తున్నా కదా, ఎప్పుడు డబ్బులు సిద్ధం చేసుకొని మందిరం పని ఎప్పుడు కూడా మేము స్టార్ట్ చేయలేదు. చిన్న ధనాన్ని సమకూర్చి కొన్ని సంవత్సరంలో నుంచి సమకూర్చి చిన్న గుడిచెనన్న చిన్న రేకుల షెడ్ అనేది ఆలోచించాము. దేవుని మా కృపను బట్టి పని ఆరంభించే ముందు దేవుడు ఒక తలంపించాడు, నా మందిరము రేకుల మందిరం కడతారని అనేది. ఎప్పుడైతే ఆ మాట జ్ఞాపకం రాగానే రేకుల మందిరం మొత్తం స్లాబ్ వేయాలన్నాము. అందరూ అనుకున్నా ఏంటి ఇంత ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. దయచేసి ఒక మాట గమనించండి, ఎక్కడ కూడా ఎవరిని కూడా ఈ మందిరం విషయంలో మందిరంలో వచ్చే వారిని అయినా కానీ ఎవరిని కూడా ఒక రూపాయి మీ మందిరం గురించి ఇవ్వాలని నేను ఎప్పుడు కూడా అడగలేదు. ఒకటే అడిగాను, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో దేవుడు వింటాడు. ఈ ప్రార్థన అందరి ప్రార్థనల ఫలితమే ఈ మందిరం అదే. మేము ఈరోజు ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి. ప్రతి నెల ఇలా ఏప్రిల్ 1వ తారీఖు వచ్చింది కదా, ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే మా గుండెలు ఇద్దరికి కూడా భారంతో నిండిపోతాయి. ఎందుకంటే మా కమిట్మెంట్స్
మాకు వచ్చే దానికంటే 4 అంతుల ఎక్కువ కట్టాలి ప్రతి నెల. అది ఇంకా 3-4 సంవత్సరాలు కట్టాలి. దీని వెనుక ఉన్న భారం ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటారు వీళ్ళకి ఇక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, వారు ఇచ్చారు, మీరు ఇచ్చారు కట్టేదానికి. అది దేవునికి తెలుసు, మా మనసుకు తెలుసు. ప్రతి నెల మొదటి నెల వస్తుంది అంటే మొదటి 10వ తారీఖు లోపల ఇక్కడ ఉన్న వారికి కూడా తెలుసు. ఇక్కడ ఉన్న వారి దగ్గర కూడా మేము కొన్ని అప్పులు చేశాము, కొన్ని చిట్టీలు వేసాము. ఎంతగా ప్రయాసము భారం ఉన్నదో మీరందరూ అనుకోవచ్చు. వీళ్ళ దగ్గర మస్తు డబ్బు ఉన్నది, ఎవరో పంపిస్తున్నారు అనేసి. ఒక్కొక్క రూపాయి దాచిపెట్టుకున్న దినాల్లో ఇక్కడికి కేవలం ఛార్జ్ పైసలు పెట్టుకొని తిరిగి హైదరాబాద్కి వెళ్ళాము. ఆకలితో కడుపులో ఆకలి ఉన్నా కానీ ఆకలిని చంపుకొనేసి దేవుని గురించి ప్రయాసంతో భారంతో చేసిన పరిచర్యలే. నిజంగా ఫ్రైడే ప్రతి ఉదయకాలం 6 గంటలకు అక్కడికి 4 గంటలకు లేచి ఇక్కడ ప్రయాణం వచ్చిన తర్వాత ఇక్కడికి కూడికలు ఊహించుకుని వెళ్తున్న ఎంతో ఆకలితో ఉంటుంది. కానీ తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఎందుకంటే ప్రతి శుక్రవారం కొన్ని 1000 రూపాయలు ఇక్కడ మేము పే చేయాలి ఈ పనుల గురించి. ఇది గొప్ప అని చెప్తలేను, కానీ ఇదంతా కూడా దేవుని కృపనేది. కానీ ఎప్పుడు కూడా దేవుడు ఇంతవరకు నేను చెప్తున్నాను కదా, ఇక్కడ కూడా తల ఇట్లా దించుకోలేదు. ఎవరికి కూడా నేను డబ్బును ఇప్పుడు ఇయ్యలేము అని ఎప్పుడు కూడా చెప్పలేదు. తగిన సమయానికి తగిన సమయంలో ఈరోజు కూడా కొన్ని 3-4 సంవత్సరాలు అవుతుంది కట్టడానికి. ఆ సమయము ఆ టైము అన్నది కరెక్ట్గా టైంకి మేము ఎంత కట్టాలనో దేవుడు అందిస్తాడు. ఎవరితో ఇస్తాడో తెలియదు, ఎవరు పంపిస్తారో తెలియదు, కానీ వారు ప్రార్థన పూర్వకంగా మీకు ఏది అవసరం ఉన్నది అని ఇచ్చినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రోజు వరకు కూడా ప్రతి నెల 4 గంటలు అధికంగా మా దగ్గర ఉన్న దానికంటే దానికి 4 టైమ్స్ ఎక్కువ. అది మా వల్ల కాదు, కానీ ప్రార్థన. నేను అదే చెప్తాను, ఒకటి మీకు కూడా ప్రార్థన చేయండి, ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది. ఈ మందిరం నిర్మించడంలో మేము ఎంతో కన్నీరుతో ఇక్కడ ప్రార్థన చేస్తాము. ప్రతి అవసరంతో దేవుని సన్నిధిలో పెట్టాము. ఫస్ట్ నెల స్టార్ట్ అవుతుందంటే ప్రార్థన ఇంకా బలమైపోతుంది. యేసయ్య మరి కమిట్మెంట్ ఉన్నది, కట్టాలి. ఆ డేట్ లోపల ఇవ్వకపోతే మాకు మరి మీ బిడ్డలుగా మేము ఇక్కడ కూడా ముఖం తెచ్చుకోవద్దు అని ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ప్రతి నెల నేను వాళ్ళకు ఫోన్ చేసి మీ టైంకి పైసలు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తాను. అది కొన్ని 1000 రూపాయలు భారం. అంటే ఎంత భారం ఉంటుందంటే అందరూ అనుకోవచ్చు, చాలామంది అనుకుంటారు, మా వాళ్ళు కూడా అనుకుంటారు వీడు ఇంతగానో కడుతున్నారంటే వీళ్ళందరూ బాగున్నాయని. కానీ మాకు యేసయ్యకు తెలుసు ఈ భారం ఎంతుందో, ఈ ప్రయాసం ఎంతుందో. మరి ఈ ప్రయాసంలో దేవుడు ఎక్కడ కూడా ఎవరి ముందు కూడా ఇలా తలకిందు చేసుకొని నాతో కాదు అని ఇంతవరకు మొత్తం చెప్పలేదు. 3 సంవత్సరాల నుంచి కట్టుకుంటూనే వస్తాము, కట్టుకుంటూనే ఒకటి తర్వాత ఒకటి అది కట్టుకుంటూనే వస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా దేవుడు ముఖాన్ని కింద ఉంచలేదు. ఎక్కడ కూడా నలుగురు ముందు వీరి దగ్గర డబ్బులు లేవు, కట్టలేరు అని ఇంతవరకు ఎవరు కూడా అడగలేదు. అన్న మాట కూడా మేము మన దగ్గరికి రాలేదు. కానీ సరైన సమయంలో దేవుని గడిగినప్పుడు దేవుని చిత్తానుసారంగా అది అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసం ఈ రోజు వరకు కూడా మనల్ని బలపరుస్తుంది, ఇంకా ముందు కూడా బలపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను చెప్పే ఉద్దేశము ఏదో గొప్ప అని కాదు, కానీ ప్రార్థన వల్ల సమస్తము సాధ్యము. మీరు ప్రార్థన చేయండి, కనిపెట్టండి. మీ పిల్లల విషయం కానీ ఎవరి విషయమైనా, ఇంట్లో సమాధానమైనా కానీ ప్రార్థన చేయండి, ఆగకండి. ఇది కాదు అని పక్కకు జరిగిపోయినప్పుడు సాతాను ప్రవేశిస్తాడు. కానీ ప్రార్థన చేసి విశ్వాసం వైపు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తారో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీకు ఒక సత్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇంతవరకు నేను కానీ కవిత కానీ వాళ్ళ ముఖాలు కూడా చూడని వ్యక్తులు, వాళ్ళ వల్ల నాకు తెలియదు. ఖాళీ ఫోన్లో కూడా మాట్లాడేది తక్కువ. కానీ వాళ్ళంతా వాళ్ళు ప్రేరేపించబడి మీరు కష్టాలలో ఉన్నారు, మీ మందిరంకి ఇది అవసరం ఉంటుందేమో అని వాళ్ళు ఎవరు తెలియని వ్యక్తులు కూడా వచ్చి సహాయం చేస్తారు. ఎందుకంటే దేవుని కార్యాలలో మనం ఉన్నప్పుడు, దేవుని పనిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా సహాయం పంపిస్తాడో తెలియదు. మనం చూస్తాము ఏరియాకు ఎక్కడి నుంచి వస్తుంది ఆధారము, కాకుల చేత దేవుడు ఆధారం పంపించి ఏరియాని బలపరిచాడు. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు బలపరుస్తాడు, మన కుటుంబం దీవిస్తాడు. రేపటి ఉదయ కాలము ఈ లెంట్ దినాలు 40 రోజులు ముగించబోతా ఉన్నాము. ప్రార్థన చేయండి. దేవుడి చిత్తమైతే 100 రోజులు కంటిన్యూగా దేవుని సన్నిధిలో గడపాలనేసి మేము కూడా ఆశపడుతున్నాము. కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో 100 days ఫాస్టింగ్ ప్రేయర్స్ మరి ఉదయం సాయంత్రము దేవుని సన్నిధిలో కనపరచుకోవడానికి
దేవుడు తన కృప చూపించిన కాక అందరం లేచి నిలబడతాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, పస్కా పండుగ రోజు యేసు ప్రభు తానే పస్కా మరి అని తెలిసినా కానీ తన శిష్యులతో భోజనం చేయడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా యేసులో పాలు పంచుకోవాలంటే, ఆయనతో కూడా మనం ఉండాలంటే మన జీవితాలను యేసే చేతులు పెట్టాలి. అక్కడ యేసే చెప్పాడు, ఇది నా శరీరము, ఈ రక్తము ద్రాక్ష రసం అనేసి. ఆయన రక్తంలో మనం కడగబడితే మనం ఆయన బిడ్డలుగా మనము చేరబడతాము. ఆయన రక్తంలో ప్రతి ఒక్కరు కూడా మన పాపాలన్నీ కూడా కడుక్కున్నట్టయితే యేసుతో పాటు మనం కూడా మరి శిష్యులను ఏ రీతితే ఆ బల్ల మీద కూర్చున్నారో మనం కూడా ఒకనొక రోజు పరలోక రాజ్యంలో యేసు పక్కన కూర్చునే ధన్యతలో మనం పండుకుంటాము. మనం చేయవలసింది ఈ లోకంలో, ఈ ప్రయాణంలో ఇంకా నువ్వు యేసయ్యకు దూరంగా ఉన్నావా, ఇంకా యేసయ్యకు లోబడతలో జీవిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీ హృదయాన్ని పరీక్షించుకోండి. ప్రతిసారి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏ గడియ ఎలా వస్తుందో తెలియదు. మనం హృదయ శుద్ధి అన్నవారు దేవుని చూస్తారని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. మనం హృదయ శుద్ధి వాళ్ళమైతే దేవుని చూడగలుగుతామో, దేవునితో మనం వెళ్ళగలుగుతాము. అట్టి గొప్ప రక్షణను ఎవరు కూడా పొడగొట్టుకోదండి, ఎవరు కూడా పొడగొట్టుకోదు. దయచేసి గమనించండి, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు శిలువ మీద పలికిన 7 మాటల నుంచి మనం ధ్యానం చేయబోతా ఉన్నాము. సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. ఆ విలువైన శుభ శుక్రవారం రోజు ఎవరు కూడా ఇంటికాడ ఉండకండి. మీకు చిత్తమైతే మీరు ఏ మందిరంలోకి వెళ్ళండి. ఆ మందిరంలో 3 గంటల సేపు దేవుని సన్నిధిలో యేసు ప్రభు చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ శిలువ మీద వేలాడుతున్న సమయంలో, ఆ మరణము సమీపించిన సమయంలో ఈ 7 మాటలను శిలువ మీద మాట్లాడిన యేసయ్య మాటలను మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మనం ధ్యానిస్తూ ఉన్నాము. 2000 సంవత్సరముల క్రితము మరి 9 గంటలకు యేసు ప్రభు ఆ శిలువ మీద ఎక్కిన తర్వాత 3 గంటల తర్వాత 12 గంటల నుంచి 3 గంటల వరకు మరి దేశమంతా కూడా చీకటితోని కమ్ముకున్నదే, చీకటితోని కమ్ముకున్నదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శిలువలో పలికిన 7 మాటలను ధ్యానించడానికి మరి శుభ శుక్రవారం అనేది ఈ 40 దినాల ఒక ముగింపు, ఒక విజయము. మనం కూడా మరి యేసు ప్రభులో 40 దినాలు గడిపిన తర్వాత మన ముఖాలు కూడా ప్రకాశించబడుతాయి. మరి అంటే ప్రకాశింపబడుతున్నప్పుడు ఎవరు కూడా దయచేసి ఇంట్లో ఉండకండి. ఒకవేళ మీ పిల్లల్ని కానీ మీ భర్తను కానీ ఒకసారి చెప్పండి, శుభ శుక్రవారము ఇది ఒక శుభవచనం మనకిదే. దేవుని సన్నిధిలో కనబరుచుకోవడము సంవత్సరంకి ఒకసారి ఈ శుభ శుక్రవారం వచ్చినప్పుడు కుటుంబంతో దేవుని సన్నిధిలోకి ఎప్పుడైతే మీరు రాగలుగుతారో, దేవుడు శుభ శుక్రవారం అన్నట్టే కాదు కానీ తిరిగి మీ జీవితకాలం అంతా కూడా మీ కుటుంబంతో దేవుడు నడిపిస్తున్నాడు. ఆ రోజు వస్తే ఒకవేళ మీ భర్తతోనే కానీ మీ పిల్లలతో కానీ దేవుడే మాట్లాడతాడు. దయచేసి శుభ శుక్రవారము మరి ఉదయం 6 గంటలకు యథావిధిగా శిల్వ దానాలు, 6 గంటల నుంచి 7:30కు రేపు ముగింపు దినం కాబట్టి దయచేసి అందరూ రండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. అదే రీతిగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు శిలువ మీద పలికి 7 మాటలు మరి మనలో సంఘంలో ఉన్న కొంతమంది ప్రేరేపించబడిన దేవుని బిడ్డలు 7 మాటల గురించి వారు మాట్లాడబోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి గురించి ప్రార్థన చేయండి. దేవుడు వాళ్ళని బలపరిచి మరి శిలువ పలికే మాటలు చాలా అమూల్యమైన మాటలు. ఆ మాటలను దేవుడు వారు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాళ్ళని బలపరిచి మరి శ్రేష్టమైన దేవుని మాటలు వారి నోటి నుంచి దేవుడు పలికేలాగా ఈ వ్యక్తిగత ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని కొందరంలో స్తోత్రంలో నైనా ప్రభా, ఈ సాయంకాలం నైనా ప్రభా మరి 39వ రోజు మరి సాయంకాల కోడికలు
ఈ రోజు నుంచి ముగిస్తుండగా నాయన ప్రభా, ఇంతవరకు నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు. బానిస బ్రతుకులుగా వారి యొక్క ములుగును విని నాయన ప్రభా, నువ్వు అక్కడి నుంచి 430 సంవత్సరముల బానిస బ్రతుకుల నుంచి వారిని విడిపించి నాయన ప్రభా నీ కృప చూపించావు దేవా. వారి యొక్క ములుగును విన్నావు నాయన ప్రభా. మా యొక్క ములుగుని, మా యొక్క బాధని, మా యొక్క కన్నీరుని కూడా మీరు నైనా విని, ఏ కుటుంబంలో అసదానం ఉన్నదో, ఏ కుటుంబంలో సమాధానం ఉన్నదో, ఏ కుటుంబంలో నెమ్మది లేదో, భార్య భర్తల మధ్య వివాదాలు ఉన్నాయి, పిల్లల తల్లిదండ్రుల మధ్య వివాదాలు ఉంటాయి, నన్ను తల్లిదండ్రులు చూడని బిడ్డలమై ఉన్నారన్నా నాయన ప్రభా, అతి కుటుంబంలో చూడండి నాయన ప్రభా. మరి ఎంతోమంది బిడ్డలు నాయన ప్రభా వృద్ధాంతంలో ఉన్న బిడ్డలు ఎంతో కన్నీరు కాల్చున్నారు. ఆ బిడ్డల వైపు చూడండి నాయన ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన ప్రభా మరి నీ బిడ్డ నాయన ప్రభా ఎంతగానో అమృతమ్మ బాధపడుతుంది నాయన ప్రభా. ఆ బిడ్డ నాయన ప్రభా ఎంతగానో అనారోగ్యంతో నాయన ప్రభా ఎవరు చూస్తే మిక్కిలి బాధపడుతుంది నాయన, ఎంతగానో చిక్కిపోయిన తల్లి ప్రభా. ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. ఆ తల్లిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి నాయన ప్రభా. బిడ్డ చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా, ఇచికేకును ఏదైతే అయితే నాయన ప్రభా తిరిగి ఆయుష్కాలను పొడిగించాము, ఆ బిడ్డ కూడా నిశ్చితమైతే ఆయుష్కాలను పొడిగించేది నాయన ప్రభా. అలాగే నాయన ప్రభా ఈ 40 దినాలలో నాయన ప్రభా బిడ్డలు సాయంకాలం ఉదయకాలము వస్తున్న ప్రతి కుటుంబంలో దీవించండి, ఆశీర్వదించండి. ఇంత ప్రయాసంతో భారంతో నేను బిడ్డలని మందిరంలోకి వచ్చిన్నాను నాయన ప్రభా. వారి ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించండి, వారిని వారి కుటుంబంలో దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ మహిమార్థం ఇక మీదట నేను వారు నీ బిడ్డలుగా జీవించడానికి సాయం చేయండి. ఎన్నడూ కూడా నీ నుంచి తొలగిపోకుండా, ఈ రక్షణ మార్గంలో నుంచి ఎన్నడూ కూడా తొలగిపోకుండా నీ యొక్క దేవదూతలను వారికి కాపుదల దయచేయండి. రక్షణలో చివరి వరకు ఈ భూమి మీద ఆయుష్కాలం ఉన్నంత వరకు నీ బిడ్డలుగా జీవించే ఆశీర్వాదం వారిపై కుమ్మరించండి. ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వస్తున్న బిడ్డ దీవించండి, ఆశీర్వదించండి. ఈ 40 దినాల్లో నాయన ప్రభా మరి చిన్న బిడ్డలు పెద్దలు ఎంతో నాయన మందిరంలో వారి కార్పెట్లు వేసే విషయంలో, తీసే విషయంలో ఎంతో సాయం చేస్తున్నాయన ప్రభా. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి, వారిని దీవించండి, వారి కుటుంబంలో కూడా దీవించండి. మరొకసారి నిశ్చితమైన ఉదయ కాలము నేను 40 దినము ఆరాధనతో నేను శ్రమ దినాలు ముగించబోతుండగా నేను తిరిగి నిశ్చితమైతే నేను ప్రభా 100 దినాలు ఉపవాసంతోనే ఈ మందిరంకి రావడానికి నీ కృప ద్వారా సాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనతో పాటు మన పిల్లలకు తోడై నీడై ఉండెను గాక. ఆమేన్. Right.